అందరికీ స్వాగతం. ఈరోజు మనం హిమాన్షు అనే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ గురించి, ఆయన ఆలోచనా విధానం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆయన స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్లో ఎలా రాణిస్తున్నాడు, ఆ విషయాలు తెలుసుకుందాం. అవును, మన దగ్గర ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలున్నాయి. దాని సారాంశం కూడా ఉంది. సరిగ్గా. వీటి ఆధారంగా ఆయన ప్రయాణం అసలు ఎలా మొదలైంది, ఆయన చెప్పే ఆ 4 స్తంభాల వ్యూహం ఏంటి అంటే, ఆయన ట్రేడింగ్ విజయానికి అవే మూలమంటారు కదా. అవునండి, ఆ 4 నిర్ణయాలు ఏమిటి, వాటిని ఎలా పాటిస్తారు, ఇంకా కొత్త ట్రేడర్లకు ఆయన సలహాలేంటి, ఇవన్నీ వివరంగా చర్చిద్దాం. సరే, మొదలు పెడదాం. హిమాన్షు ట్రేడింగ్లోకి రావడం అనుకోకుండా జరిగిందట. నిజానికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పుడు పన్ను ఆదా కోసమని ఈఎల్ఎస్ఎస్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టడంతో మొదలైంది. ఓ, ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ కదా. అవును, ఆ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీలు అంటే నెట్ అసెట్ వాల్యూ అది పెరగడం తగ్గడం గమనించాక స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి కలిగిందట. ఇంట్రెస్టింగ్. మరి మొదట్లో ఏం చేశారు? డైరెక్ట్గా ట్రేడింగ్లోకొచ్చేశారా? లేదు, మొదట్లో ఫండమెంటల్ అనాలిసిస్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. అంటే కంపెనీల ఆర్థిక విషయాలు చూడటమన్నమాట. చాలా పుస్తకాలు కూడా చదివారు. ఆహా, చాలా మందిలాగే. కానీ ఏంటంటే, త్వరగా డబ్బు సంపాదించేయాలి అనే ఆతృత ఉంటుంది కదా. అది సహజమే. దానివల్ల సరైన రీసెర్చ్ చేయకుండా మైక్రోక్యాప్ స్టాక్స్ అంటే చాలా చిన్న కంపెనీలలో ఎక్కువ పెట్టుబడి పెట్టేశారు. అయ్యో, దాని ఫలితం ఊహించచ్చు. 2019 వచ్చేసరికి పోర్ట్ఫోలియోలో దాదాపు 70% నష్టం. పెద్ద మొత్తం. 70%? అబ్బో! నిజానికి ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ పెద్ద నష్టమే ఆయనకొక గుణపాఠమైంది. ఒక రకంగా మేలు చేసింది. అలాగా? ఎలా? మార్కెట్ నియమాల్ని, రిస్క్ అంటే ఏంటో అర్థం చేసుకోమని బలవంతం చేసిందన్నమాట. అంటే ఆ నష్టం తర్వాత కోలుకోవడం అంత సులువు కాదు కదా. మరి టర్నింగ్ పాయింట్ ఎప్పుడొచ్చింది? 2018లో ఆయన ఇండోనేషియాలోని జకార్తా వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అనుభవజ్ఞులైన ట్రేడర్లను కలిశారు. అది చాలా కీలకమైన మలుపు. అక్కడేం నేర్చుకున్నారు? అక్కడ కమోడిటీ ట్రేడింగ్ గురించి తెలుసుకున్నారు. అంతకన్నా ముఖ్యంగా ట్రేడింగ్లో గెలవాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించాలని గ్రహించారు. ప్రాథమిక సూత్రాలు అంటే పొజిషన్ సైజింగ్, ఎంత కొనాలి అనేది, యావరేజింగ్ డౌన్ చేయకపోవడం అంటే నష్టాల్లో ఉన్న స్టాక్ను ఇంకా కొనుకూడదని, అలాగే మూవింగ్ యావరేజెస్ లాంటి టెక్నికల్ ఇండికేటర్స్ని ఎలా ఉపయోగించాలి, ఇలాంటివన్నమాట. ఓకే. ఈ కొత్త జ్ఞానంతో, ఈ కొత్త అవగాహనతో 2019లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. పూర్తి సమయం ట్రేడర్గా మారిపోయారు. వావ్, పెద్ద నిర్ణయం అది. ఉద్యోగం వదిలేసి ఫుల్ టైం ట్రేడర్ అవ్వడం అంటే మాటలు కాదు. ఆ తర్వాత ఆయన స్ట్రాటజీ ఎలా డెవలప్ అయింది? ముఖ్యంగా కోవిడ్ తర్వాత మార్కెట్ కరెక్షన్ వచ్చింది కదా. అవును. ఆ తర్వాత మార్కెట్లు బాగా పెరిగాయి. అప్పుడు లారిస్ ల్యాబ్స్, దీపక్ నైట్రైట్ లాంటి మంచి స్టాక్స్ని గుర్తించారు. లాభాలు కూడా బాగానే వచ్చాయి. అయితే ఆ స్టాక్స్ కొన్ని నెలల పాటు, అంటే ఓ 3-4 నెలలు పెద్దగా కదలకుండా ఒకే రేంజ్లో ఉండిపోయాయి. కన్సాలిడేషన్ అంటారు కదా. అవును. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఈ డబ్బుని వేగంగా కదిలే స్టాక్లో పెడితే ఇంకా ఎక్కువ లాభం వస్తుంది కదా అని. హంతమైంది. అదే ఆయన ప్రస్తుత వ్యూహానికి దారితీసింది. అంటే స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ రెండింటినీ కలపడమన్నమాట. స్వింగ్ పొజిషనల్ కలయిక ఎలా? సింపుల్గా చెప్పాలంటే, స్టాక్ కొన్న తర్వాత ఒక 15-20% పెరిగితే కొంత లాభం తీసేస్తారు. ఉదాహరణకి 30 లేదా 40% పొజిషన్ అమ్మేస్తారు. సరే. మిగిలిన భాగాన్ని మాత్రం స్టాక్ పైకి వెళ్తున్నంతకాలం ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేస్తారు. ఈ పద్ధతి ఆయనకు బాగా నచ్చిందని, వర్కౌట్ అయిందని చెప్పారు. అంటే అనుభవం నేర్పిన పాఠం అన్నమాట. మార్కెట్కి తగ్గట్టు తనను తాను మార్చుకున్నారు. బావుంది. ఇప్పుడు ఆయన చెప్పే ఆ 4 స్తంభాల గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. తప్పకుండా. ట్రేడర్ అనేవాడు కేవలం 4 నిర్ణయాలనే కంట్రోల్ చేయగలడు అని ఆయన బలంగా నమ్ముతారు. అవేంటంటే, ఏమి కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎంత కొనాలి మరియు ఎప్పుడు అమ్మాలి. అవును. మార్కెట్లో జరిగే బాహ్య సంఘటనలు అంటే యుద్ధాలు, రాజకీయ మార్పుల్లాంటివి మన చేతుల్లో ఉండవు కదా. అస్సలుండవు. కాబట్టి వాటి గురించి ఆందోళన పడకుండా కేవలం ఈ 4 అంశాలపైనే దృష్టి పెట్టాలని ఆయన సూచన. ఈ ఆలోచన చాలా ముఖ్యం. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడూ అన్సర్టన్గా ఉంటుంది. ఎన్నో వార్తలు వస్తుంటాయి, పోతుంటాయి. నిజమే. వాటన్నిటికీ రియాక్ట్ అవుతూ కూర్చుంటే ఎమోషనల్ ట్రేడింగ్ ఎక్కువైపోతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఎక్కువ. కరెక్ట్. అదే
హిమాంశు చెప్పినట్టు మన కంట్రోల్లో ఉన్న వాటిపై అంటే మన స్ట్రాటజీ, మన ఎంట్రీ, ఎగ్జిట్, రిస్క్ వీటిపై ఫోకస్ చేస్తే డిసిప్లిన్డ్గా ఉండటం ఈజీ అవుతుంది, టెన్షన్ తగ్గుతుంది. నియంత్రించలేని వాటి గురించి చింతించటం మానేసి నియంత్రణలో ఉన్న వాటిపై పనిచేయాలి. చాలా మంచి పాయింట్. సరే, ఆ 4 స్తంభాల్లో మొదటిది ఏమి కొనాలి, సరైన స్టాక్ ఎలా పట్టుకోవాలి, ఆయన పద్ధతులేంటి? ఆయన అప్రోచ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ముందుగా ఏం చేశారంటే గతంలో బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ అంటే మల్టీబ్యాగర్స్ అంటాం కదా, వాటి లక్షణాలను స్టడీ చేశారు. ఓ, హిస్టారికల్ అనాలిసిస్ అన్నమాట. అవును, వాటిలో కామన్గా కనిపించే కొన్ని లక్షణాలను గుర్తించారు. ఉదాహరణకు చెప్పండి. అలాంటి స్టాక్స్ సాధారణంగా అప్ ట్రెండ్లో ఉంటాయి, వాటి 200 రోజుల మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంటాయి. మార్కెట్ క్రాష్ అయినా ఇవి త్వరగా రికవర్ అవుతాయి. ఎక్కువ కాలం కన్సాలిడేట్ అయి తర్వాత హై వాల్యూమ్తో బ్రేక్అవుట్ ఇస్తాయి. ఫండమెంటల్గా కూడా బాగుంటాయా? ఖచ్చితంగా. వాటి ఎర్నింగ్స్ గ్రోత్ చాలా బలంగా ఉంటుంది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే చాలా వరకు ఇవి గత 5-6 ఏళ్లలో లిస్ట్ అయిన కంపెనీలు, అంటే కొంచెం యంగ్ కంపెనీలన్నమాట. ఓకే. ఈ లక్షణాల ఆధారంగా స్టాక్స్ని ఎలా ఫిల్టర్ చేస్తారు? స్క్రీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆయన ప్రధానంగా 3 రకాల స్క్రీన్స్ వాడతారు. ఒకటి ఎర్నింగ్ స్కాన్. ఇది ఆయనకు చాలా ముఖ్యమైన స్క్రీన్. నికోలస్ డార్వాస్ చెప్పినట్టు స్టాక్ పెరగడానికి 100 కారణాలుండొచ్చు, కానీ నేను చూసేది ఒకటే ఎర్నింగ్స్ గ్రోత్ అంటారీయన. ఎర్నింగ్స్ గ్రోత్ అంటే లాభాల పెరుగుదల కదా? అవును, పన్నుల తర్వాత వచ్చే నికర లాభం పీలేటీ గత క్వార్టర్తో పోలిస్తే సంవత్సరంతో కాదు క్యూఓక్యూ కనీసం 25% పెరిగిందా లేదా అని చూస్తారు. దీన్నే ఆయన స్పైక్ అంటారు. ఆ స్పైక్ కనిపిస్తే సరిపోతుందా? లేదు, ఆ స్పైక్ వచ్చిన తర్వాత ఆ గ్రోత్ కంటిన్యూ అవుతుందా అని ట్రాక్ చేస్తారు. అయితే ఊరికే ఒక్కసారి వచ్చిన లాభాలు అంటే ఏదైనా ఆస్తి అమ్మడం వల్ల లాంటివి లేదా సీజనల్ ప్రాఫిట్స్ వీటిని ఫిల్టర్ చేసేస్తారు. మరి కేవలం నంబర్స్ చూస్తే సరిపోతుందా? ఆ లాభం ఎందుకు పెరిగింది అనే కారణం కూడా చూడాలి గదా? అదే చాలా ముఖ్యం. లాభం పెరిగిందని తెలియగానే ఆయన చేసే నెక్స్ట్ స్టెప్ ఆ పెరుగుదల వెనుక అసలు కారణమేంటి, ఆ క్యాటలిస్ట్ లేదా ట్రిగ్గర్ ఏంటి అని రీసెర్చ్ చేస్తారు. ఎలా చేస్తారు? కంపెనీ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్స్, వెబ్సైట్, కాన్ఫరెన్స్ కాల్స్ ఇవన్నీ చూసి మార్కెట్ ఆ కంపెనీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తోందో అర్థం చేసుకుంటారు. కారణాలు ఎలా ఉండొచ్చు? కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేయడం, కొత్త బిజినెస్ సెగ్మెంట్లోకి వెళ్లడం, వేరే కంపెనీని టేక్ ఓవర్ చేయడం, కెపాసిటీ పెంచడం క్యాపెక్స్, ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, గవర్నమెంట్ స్కీమ్స్ ఇలా ఏదైనా కావచ్చు. దీనివల్ల లాభమేంటి? దీనివల్ల మొదట్లో 100లో ఉన్న స్టాక్స్ లిస్ట్ కాస్త బలమైన కారణాలున్న ఓ 10-15 స్టాక్స్కు తగ్గిపోతుంది. ఆయన ఎక్కువగా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, 1000 crores నుండి 50,000 crores మార్కెట్ క్యాప్ మీదే ఫోకస్ చేస్తారు. ఇది మొదటి స్క్రీన్. రెండోది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆర్ఎస్ స్కాన్. కొన్నిసార్లు కంపెనీ లాభాలు ఇంకా పెరగకపోయినా భవిష్యత్తులో పెరుగుతాయనే అంచనాతో స్టాక్ ధర బలంగా పెరుగుతుంది. అంటే మార్కెట్ ముందుగానే ఊహిస్తుందన్నమాట. అవును, ఎర్నింగ్స్ యాంటిసిపేషన్ అంటారు. అలాంటి స్టాక్స్ని పట్టుకోడానికి ఈ ఆర్ఎస్ స్కాన్ హెల్ప్ అవుతుంది. ఆర్ఎస్ అంటే సింపుల్గా చెప్పాలంటే మిగతా మార్కెట్తో పోలిస్తే ఒక స్టాక్ ఎంత బలంగా ఉందో చూపిస్తుంది. మార్కెట్ పడినా తక్కువ పడేది లేదా మార్కెట్ కన్నా వేగంగా పెరిగేదన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆర్ఎస్ రేటింగ్ 80 కన్నా ఎక్కువ ఉండాలి, అంటే టాప్ 20% పర్ఫార్మర్స్లో ఉండాలి. స్టాక్ దాని 52 వీక్ల గరిష్టానికి దగ్గరగా ఉండాలి, వాల్యూమ్ బాగుండాలి, 200 డేల మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. ఇలాంటివి చూస్తారు. ఈ రెండిటి మధ్య సంబంధముందా? ఎర్నింగ్ స్కాన్కి ఆర్ఎస్ స్కాన్కి? చాలా వరకు ఉంది. మంచి ఎర్నింగ్స్ చూపించే స్టాక్స్లో 80-90% స్టాక్స్ అధిక ఆర్ఎస్ని కూడా చూపిస్తాయని ఆయన గమనించారు. ఓకే. ఇక మూడో స్క్రీన్. 3. ఐపీఓ స్టాక్స్ స్కాన్. ఇది కొత్తగా మార్కెట్లోకి వచ్చిన కంపెనీల మీద ఫోకస్ చేస్తుంది. అంటే గత ఏడాదిలోపు లిస్ట్ అయిన కంపెనీలు. వాటి సైజు 500 కోట్ల కన్నా ఎక్కువ, ధర 20 రూపాయల కన్నా ఎక్కువ ఉండాలి. వీటిలో ఏం చూస్తారు? ఈ కొత్త స్టాక్స్ ఒక్కోసారి పెద్ద ర్యాలీకి ముందు ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్లో కన్సాలిడేట్ అవుతాయి. దాన్ని రైట్ సైడ్ కన్సాలిడేషన్ అంటారు. ఆ ప్యాటర్న్ కోసం చూస్తారు. ఓకే, మంచి స్టాక్ దొరికింది. ఇప్పుడు రెండో పిల్లర్, ఎప్పుడు కొనాలి? ఎంట్రీ పాయింట్ ఎలా నిర్ణయిస్తారు? టైమింగ్ ముఖ్యం కదా? చాలా ముఖ్యం. రాంగ్ టైంలో ఎంటర్ అయితే మంచి స్టాక్ కూడా నష్టాన్నివ్వొచ్చు. అందుకే ఆయన కొన్ని స్పెసిఫిక్ చార్ట్ ప్యాటర్న్స్, ప్రైజ్ యాక్షన్ మీద ఆధారపడతారు. కొన్ని ముఖ్యమైన ఎంట్రీ సెటప్స్ చూద్దాం.
చెప్పండి. వాలటిలిటీ కాంట్రాక్షన్ ప్యాటర్న్ VCP. ఇది ఆయన ఫేవరెట్ సెటప్. స్టాక్ ధర కదలిక నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అంటే హై లో మధ్య గ్యాప్ తగ్గుతోంది. చివరికి చాలా తక్కువ రేంజ్లో, ఉదాహరణ 8% లోపు కన్సాలిడేట్ అవుతోంది. ఆ సమయంలో వాల్యూమ్ ఎలా ఉంటుంది? వాల్యూమ్ బాగా డ్రై అయిపోతుంది, అంటే తగ్గిపోతుంది. ఇది పెద్ద ప్లేయర్స్, అంటే ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్లు నెమ్మదిగా అక్యుములేట్ చేస్తున్నారని సూచన అన్నమాట. అప్పుడెప్పుడు కొంటారు? ఆ టైట్ కన్సాలిడేషన్ రేంజ్ నుంచి స్టాక్ పైకి బ్రేకౌట్ అయినప్పుడు కొంటారు. స్టాప్ లాస్ ఆ కన్సాలిడేషన్లో పాయింట్కి కొంచెం కింద పెడతారు. పుల్ బ్యాక్ ఎంట్రీ స్టాక్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు తాత్కాలికంగా కొంచెం కిందికొస్తుంది కదా. అవును, కరెక్షన్ లాగా. ఆ వచ్చినప్పుడు ఏదైనా ముఖ్యమైన మూవింగ్ యావరేజ్, ఉదాహరణకి 21 EMA దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి తిరిగితే అక్కడ ఎంటర్ అవుతారు. షేక్అవుట్ అండర్కట్ మరియు ర్యాలీ ఇది కొంచెం ట్రిక్కీ సెటప్. స్టాక్ కావాలని ఒక సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసి కిందకి వెళ్తుంది. చాలామంది స్టాప్ లాస్లు హిట్ అవుతాయి. అంటే ఫేక్ బ్రేక్ డౌన్ లాగా. అవును, బేర్ ట్రాప్ అంటారు. అలా కిందకి వెళ్లి వెంటనే బలంగా పైకి రివర్స్ అవుతుంది. ఆ రివర్సల్ క్యాండిల్ హై పైన ఎంటర్ అవుతారు. గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏదైనా మంచి రిజల్ట్స్ వచ్చినా లేదా పాజిటివ్ న్యూస్ వచ్చినా స్టాక్ ముందు రోజు క్లోజింగ్ కన్నా చాలా ఎక్కువ ధరతో ఓపెన్ అవుతుంది. దీన్నే గ్యాప్ అప్ అంటారు. గ్యాప్ అప్ అవగానే కొనేస్తారా? లేదు, ఓ 2-3 నిమిషాలు ఆగుతారు. ఆ గ్యాప్ నిలబడుతుందో లేదో చూస్తారు. నిలబడితే అప్పుడు కొంటారు. స్టాప్ లాస్ ఆ గ్యాప్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర లేదా ముందు రోజు హై దగ్గర పెడతారు. లాంగ్ బేస్ బ్రేకౌట్ ఒక స్టాక్ చాలా కాలం, అంటే నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా ఒకే రేంజ్లో కదలకుండా ఉండిపోతుంది. దాన్ని లాంగ్ బేస్ అంటారు. ఓకే. ఆ బేస్ నుంచి స్టాక్ ఎప్పుడైతే బలంగా బ్రేకౌట్ ఇస్తుందో అది చాలా పవర్ఫుల్ మూవ్కి దారితీసే అవకాశముంటుంది. బేస్ ఎంత లాంగ్ అయితే మూవ్ అంత స్ట్రాంగ్ అనేది ఆయన నమ్మకం. ఎలక్షన్ రిజల్ట్స్ లాంటి పెద్ద ఈవెంట్స్ వచ్చినప్పుడు మార్కెట్ సడన్గా పడిపోతే ప్రైస్ షాక్. అప్పుడేం చేయాలంటారు? ఇప్పటికే ప్రైజ్లో రిఫ్లెక్ట్ అయిపోయి ఉంటుంది. అందుకే రికవరీ కూడా ఫాస్ట్గా ఉండొచ్చు అని ఆయన ఉద్దేశ్యం. సో కొంచెం ఓపిక పట్టాలి. అర్థమైంది. సరే, మంచి స్టాక్ దొరికింది, ఎప్పుడు కొనాలో తెలిసింది. ఇప్పుడు మూడో స్తంభం, ఎంత కొనాలి? పొజిషన్ సైజింగ్. ఇది రిస్క్ మేనేజ్మెంట్కు గుండెకాయ లాంటిది కదా. ఖచ్చితంగా. ఎంత లాభం వస్తుందనే దానికన్నా ఎంత నష్టపోగలం అనే దానిపై కంట్రోల్ ఉండటం ముఖ్యం. ఆయన రూల్ చాలా సింపుల్. ఏంటది? ప్రతి ట్రేడ్లో తన మొత్తం క్యాపిటల్లో 1% కంటే ఎక్కువ రిస్క్ తీసుకోరు. అంటే 10 లక్షల క్యాపిటల్ ఉంటే ఒక ట్రేడ్లో మాక్సిమం 10,000 రూపాయలు రిస్క్ చేస్తారు, అంతేనా? అంతే. ఇప్పుడు ఎంత క్వాంటిటీ కొనాలి అనేది మనం స్టాప్ లాస్ ఎంత దూరంలో పెడుతున్నామనే దానిపై ఆధారపడుతుంది. ఉదాహరణకి స్టాప్ లాస్ 5% కింద పెట్టారనుకోండి. అప్పుడు 1% రిస్క్ తీసుకోవాలంటే పోర్ట్ఫోలియోలో 20% వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. 1% ఇంటూ 5% = 20%. స్టాప్ లాస్ 10% కింద ఉంటే 10% మాత్రమే ఇన్వెస్ట్ చేయగలరు. 1% ఇంటూ 10%. రిస్క్ కాన్స్టెంట్గా ఉంచుతూ స్టాప్ లాస్ బట్టి పొజిషన్ సైజ్ మారుతుందన్నమాట. సరిగ్గా. అయితే మరీ చిన్న పొజిషన్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదు కాబట్టి కనీసం 10% క్యాపిటల్ అయినా ఒక ట్రేడ్లో పెట్టాలని ఆయనంటారు. మరి కొన్న తర్వాత స్టాక్ మనకు అనుకూలంగా పైకి వెళ్తే అప్పుడు ఇంకా కొనవచ్చా, యాడ్ చేయవచ్చా? చెయ్యవచ్చు. దాన్నే పిరమిడింగ్ అంటారు. స్టాక్ ఆల్రెడీ లాభాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏదైనా మంచి ఎంట్రీ సెటప్, కన్సాలిడేషన్ బ్రేకౌట్ లేదా పుల్ బ్యాక్ లాంటిది కనిపిస్తే అప్పుడు మరికొంత యాడ్ చేయొచ్చు. కానీ ఓవరాల్ రిస్క్ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉండాలి. క్లియర్. ఇక చివరిది 4వ స్తంభం, ఎప్పుడు నిష్క్రమించాలి? ఎగ్జిట్ స్ట్రాటజీ. లాభాలు బుక్ చేసుకోవడం, నష్టాలు కట్ చేయడం రెండూ ముఖ్యమే. లాభాలు సంపాదించడం ఎంత ముఖ్యమో వాటిని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. సరైన ఎగ్జిట్ లేకపోతే వచ్చిన లాభాలన్నీ పోవచ్చు. హిమాన్షు ఎగ్జిట్ కోసం కొన్ని స్పష్టమైన రూల్స్ ఫాలో అవుతారు. అవేంటి? సెల్లింగ్ ఇంటూ స్ట్రెంగ్త్, పాక్షిక లాభాలు. స్టాక్ మనం కొన్న ధర నుంచి ఓ 15-20% పెరిగినప్పుడు లేదా మన రిస్క్కి 3 రెట్లు లాభం 3R వచ్చినప్పుడు ఆయన మొత్తం పొజిషన్ అమ్మేరు. కొంత భాగం సుమారు 30% అమ్మి లాభాన్ని లాక్ చేస్తారు. దీనివల్ల లాభం? దీనివల్ల మిగిలిన ట్రేడ్ రిస్క్ ఫ్రీ అయిపోతుంది. అంటే ఒకవేళ స్టాక్ రివర్స్ అయి మన స్టాప్ లాస్ హిట్ అయినా ఓవరాల్గా నష్టం ఉండదు. మానసికంగా కూడా ప్రెషర్ తగ్గుతుంది. ఒకవేళ మార్కెట్ వీక్గా ఉందనుకోండి,
అప్పుడు 50% వరకు కూడా అమ్మేయొచ్చు. ట్రైలింగ్ స్టాప్ లాస్ మిగిలిన పొజిషన్కి. మిగిలిన 2/3 వంతు పొజిషన్ని ట్రెండ్తో పాటు వీలైనంత దూరం తీసుకెళ్లడానికి ట్రైలింగ్ స్టాప్ లాస్ వాడతారు. దీన్ని బేస్ చేసుకుని ట్రైల్ చేస్తారు. ఆయన 2 ఇండికేటర్స్ని కలిపి వాడతారు. ఒకటి 21 పీరియడ్ ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, రెండోది ప్రైస్ యొక్క రీసెంట్ స్వింగ్లో చివరి కనిష్ట స్థాయి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ప్రైస్ లెవెల్లో ఉంటే, అంటే ఏది ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తే దాన్నే స్టాప్ లాస్గా పెట్టుకుంటారు. దీని స్పెషాలిటీ ఏంటి? 21 ఈఎంఏ అనేది డైనమిక్గా మారుతూ ఉంటుంది. స్వింగ్ లో అనేది స్టాక్ కొత్త బేస్ క్రియేట్ చేసే వరకు స్టాటిక్గా ఉంటుంది. ఈ కాంబినేషన్ వల్ల చిన్న చిన్న పుల్బ్యాక్స్కి భయపడి బయటకు రాకుండా పెద్ద ట్రెండ్ని రైడ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకైతే 40 వారాల మూవింగ్ యావరేజ్ వాడమని సలహా ఇస్తారు. క్లైమాక్స్ స్టాప్ ఇది చాలా ముఖ్యమైన ఇండికేటర్. మార్కెట్ లేదా స్టాక్ టాప్ అయిపోయిందని చెప్పడానికి ఇది ఒక బలమైన సంకేతం. ఎలా గుర్తిస్తారు దీన్ని? స్టాక్ బాగా పెరిగిన తర్వాత, ఉదాహరణ 300 నుంచి 400% చివరి స్టేజ్లో ఇంకా వేగంగా నిలువుగా పెరుగుతుంది. ఉదాహరణ 3 వారాల్లో 60 నుంచి 70%. ఆ తర్వాత సడన్గా అదే వారంలో చాలా ఎక్కువ వాల్యూమ్తో షార్ప్గా పడిపోతుంది. దీని 1 బార్ రివర్సల్ అంటారు. ఇది డేంజరస్ సైన్ అన్నమాట. చాలా డేంజరస్. ఇది తరచుగా పీఈ రేషియో విపరీతంగా పెరిగిపోయినప్పుడు జరుగుతుంది. ఉదాహరణకు అక్టోబర్ 2021లో ఐఈఎక్స్, ఐఆర్సీటీసీ, డీమార్ట్ లాంటి స్టాక్స్ ఇలాంటి క్లైమాక్స్ స్టాప్స్ చూపించాయి. అప్పుడు మార్కెట్ కూడా టాప్ అయింది. ఇలాంటి సిగ్నల్ వస్తే ఆయన కనీసం 80% స్ట్రెంగ్త్లోనే, అంటే ఆ పడే క్యాండిల్లోనే ఎక్కువ భాగం అమ్మేస్తారు. ఫాల్స్ బ్రేక్అవుట్స్, స్లో డిస్ట్రిబ్యూషన్ ఇవి కూడా అమ్మడానికి సంకేతాలే. చాలా స్టాక్స్ బ్రేకౌట్ అవ్వడానికి ట్రై చేసి ఫెయిల్ అవ్వడం. ఫాల్స్ బ్రేకౌట్స్ చూస్తే మార్కెట్ వీక్ అవుతుందని అర్థం. అలాగే బాగా పెరిగిన స్టాక్ క్లైమాక్స్ స్టాప్ లేకుండా నెమ్మదిగా సైడ్వేస్ వెళ్లి ఆ తర్వాత క్రమంగా కిందకి జారడం. స్లో డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా ఎగ్జిట్ సిగ్నలే. చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఎగ్జిట్ రూల్స్ కూడా. ఇవి వ్యక్తిగత ట్రేడ్స్కి సంబంధించినవి. మరి ఓవరాల్ మార్కెట్ కండిషన్ ఎలా ఉంది అది కూడా చూసుకోవాలి కదా. తప్పకుండా. మార్కెట్ హెల్త్ బాగోలేనప్పుడు బెస్ట్ సెటప్స్ కూడా ఫెయిల్ అవుతాయి. అందుకే మార్కెట్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేయడం చాలా ముఖ్యం అంటారు హిమాంశు. దానికి ఏం పద్ధతులు వాడతారు? ఆయన క్వాంటిటేటివ్, సంఖ్యాపరమైన మరియు క్వాలిటేటివ్ పరిస్థితులను బట్టి రెండిటినీ వాడతారు. క్వాంటిటేటివ్ రోజు ఎన్ని స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకుతున్నాయి, ఎన్ని కనిష్టాన్ని తాకుతున్నాయని ట్రాక్ చేస్తారు. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో, మార్కెట్ బ్రెత్, ముఖ్యమైన మూవింగ్ యావరేజ్ల 21, 50, 200 ఈఎంఏ పైన ఎన్ని స్టాక్స్ ఉన్నాయి. ఇండెక్స్ పెరుగుతూ ఈ శాతం తగ్గితే అది డైవర్జెన్స్, వీక్నెస్కి సంకేతం. లీడింగ్ స్టాక్స్లో క్లైమాక్స్ మూవ్స్ వస్తున్నాయా, ఫాల్స్ బ్రేకౌట్స్ పెరుగుతున్నాయా, ఇవన్నీ నంబర్ ఆధారిత సూచికలు. క్వాలిటేటివ్ మంచి వార్తలు వచ్చినా స్టాక్స్ పెరగకపోవడం. మార్కెట్లో ఎక్స్ట్రీమ్ బులిష్ సెంటిమెంట్, అందరూ స్టాక్స్ గురించే మాట్లాడుతుంటే అమ్మేయాలని పీటర్ లించ్ అంటారు కదా. ఆయన ఎర్నింగ్స్, ఆర్ఎస్ స్కాన్ లిస్టులు తగ్గిపోవడం. ముఖ్యంగా ఆయన పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్, అంటే ఆయన కొన్న బ్రేకౌట్ స్టాక్స్ ఫెయిల్ అవ్వడం. ఇవన్నీ కూడా మార్కెట్ టర్న్ అవుతుందనడానికి గుణాత్మక సంకేతాలు. సరే, మార్కెట్ బాగాలేదు, వీక్ అవుతుంది అని ఈ సూచికల ద్వారా తెలిసింది అనుకుందాం. అప్పుడు ఆయనేం చేస్తారు? ట్రేడింగ్ ఆపేస్తారా? పూర్తిగా ఆపరు, కానీ చాలా డిఫెన్సివ్గా మారిపోతారు. బేర్ మార్కెట్ లేదా మేజర్ కరెక్షన్ టైంలో మొత్తం క్యాపిటల్లో జస్ట్ 5%తో టెస్టింగ్ ద వాటర్స్ అంటారు కదా, అలా చేస్తారు. అంటే రోజూ స్కానింగ్ చేస్తూనే ఉంటారు, కానీ ట్రేడ్ చేస్తే చాలా తక్కువ క్వాంటిటీ, చాలా తక్కువ రిస్క్. ఉదాహరణ పోర్ట్ఫోలియోలో 0.2% రిస్క్తో చేస్తారు. మార్కెట్ స్టెబిలైజ్ అయి కొత్త లీడర్స్ స్పష్టంగా కనిపించే వరకు వెయిట్ చేస్తారు. ఈ టైంలో సంయమనం పాటించడం చాలా కష్టం కదా, ట్రేడ్ చేయకుండా ఉండడం. అదే అసలైన పరీక్ష. అందుకే ట్రేడింగ్లో సైకాలజీ చాలా ముఖ్యం. ఆ ఆతృతను కంట్రోల్ చేసుకోవాలి. అందుకేనేమో కొత్తగా ట్రేడింగ్లోకి వచ్చేవారికి ఆయన కొన్ని స్ట్రాంగ్ అడ్వైజెస్ ఇస్తారు. అవును, అవి చాలా ముఖ్యం. ఏంటవి? మొదటిది చాలా ముఖ్యమైనది, వెంటనే మీ జాబ్ వదిలేయొద్దు. ఇది చాలామంది చేసే తప్పు. అవును. ఇప్పుడు ట్రేడింగ్ నేర్చుకోవడానికి, పార్ట్ టైంలో ప్రాక్టీస్ చేయడానికి బోలెడ్ టూల్స్ ఉన్నాయి. కనీసం ఓ 2-3 మార్కెట్ సైకిల్స్, బుల్ మరియు బేర్ చూసిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చాకే ఫుల్ టైం గురించి ఆలోచించండి అంటారు.
రెండోది, స్టార్టింగ్లోనే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ F&O జోలికి వెళ్ళొద్దు అనినా. ఎందుకు? వాటిలో లెవరేజ్ ఉంటుంది. తక్కువ డబ్బుతో ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది. అది చూడ్డానికి బావుంటుంది కానీ అంతే వేగంగా నష్టాలు కూడా వస్తాయి. క్యాపిటల్ మొత్తం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. డబ్బు త్వరగా రాకూడదు, స్థిరంగా రావాలి అనేది ఆయన మాట. మూడోది, బాగా చదవండి. పుస్తకాలు, మంచి ట్రేడర్ల బ్లాగులు, యూట్యూబ్ ఛానళ్లు, ఇలా అందుబాటులో ఉన్న మంచి వనరులన్నిటినీ ఉపయోగించుకోండి. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఎగ్జాక్ట్లీ. నాలుగోది, చిన్న క్యాపిటల్తో మొదలుపెట్టండి. మీరు నష్టపోయినా తట్టుకోగలిగేంత మొత్తంతోనే ప్రాక్టీస్ చేయండి. ఐదోది, మీ మొత్తం సేవింగ్స్ని ట్రేడింగ్లో పెట్టకండి. ఓ 70–80% సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఉంచి 10–20%తో మాత్రమే యాక్టివ్ ట్రేడింగ్ నేర్చుకోండి. ఇది చాలా ప్రాక్టికల్ సలహా. ఆరోది, ట్రేడింగ్ జర్నల్ తప్పకుండా మెయింటైన్ చేయండి. ప్రతి ట్రేడ్ ఎందుకు తీసుకున్నారు, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్ ఎక్కడా, ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, ఏం నేర్చుకున్నారు అన్నీ రాయాలి. ట్రేడ్స్ని వెంటనే కాకుండా ఓ నెల తర్వాత రివ్యూ చేస్తే ఎమోషనల్ బయాస్ లేకుండా చూసుకోగలం. మీ ఎంట్రీ, ఎగ్జిట్ పర్ఫెక్ట్, లేట్, ఎర్లీ అని గ్రేడ్ చేసుకోండి. సెల్ఫ్ ఎనాలిసిస్కి ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఏడోది, లెజెండరీ ట్రేడర్స్ డాన్ జాంగర్, మార్క్ మినర్వినీ లాంటివాళ్లు, అలాగే గతంలో బాగా పర్ఫార్మ్ చేసిన స్టాక్స్, పాస్ట్ విన్నర్స్ను బాగా స్టడీ చేయండి. హిస్టరీ రిపీట్స్ అంటారు కదా. చివరిగా, అన్నింటికన్నా ముఖ్యంగా రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. మీకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోండి, వాటిని డిసిప్లిన్డ్గా ఫాలో అవ్వండి. మీరు పెట్టుకున్న రూల్స్ని మీరే ఫాలో అవ్వకపోతే ఏ ప్రొఫెషన్లోనూ సక్సెస్ కాలేరు అని గట్టిగా చెప్తాను హిమాంశు. రిచర్డ్ డెన్నిస్ టాటల్ ట్రేడర్స్ ఎక్స్పెరిమెంట్ లాగనమాట. అవును. ఇంకోటి, పరేటో ప్రిన్సిపల్ 80–20 రూల్ గుర్తుంచుకోవాలి. మీ లాభాల్లో 80% కేవలం 20% ట్రేడ్స్ నుంచే వస్తాయి. కాబట్టి చిన్న చిన్న నష్టాలని వెంటనే కట్ చేయడం, లాభాలని పెరగనివ్వడం, దీనిపై ఫోకస్ చేయాలి. ఆయన కొన్ని పుస్తకాలను కూడా స్పెసిఫిక్గా రికమెండ్ చేశారు కదా, అవి కూడా చెప్తే శ్రోతలకు ఉపయోగపడతాయి. 4. మార్క్ మినర్వినీ, థింక్ అండ్ ట్రేడ్ లైక్ ఎ ఛాంపియన్. 5. స్టాన్ వైన్స్టీన్, సీక్రెట్స్ ఫర్ ప్రాఫిటింగ్ ఇన్ బుల్ అండ్ బేర్ మార్కెట్స్. గ్రేట్ లిస్ట్. సరే, ఇవాల్టి మన ఈ లోతైన విశ్లేషణను ముగిద్దాం. మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలు ఒకసారి చూస్తే, ఎర్నింగ్స్ గ్రోత్ అనేది ట్రేడింగ్కి డ్రైవింగ్ ఫోర్స్. ట్రేడింగ్ అనేది ప్రాబబిలిటీ గేమ్, కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ ముఖ్యం. డిసిప్లిన్, రూల్స్ ఫాలో అవ్వడం అత్యవసరం. నిరంతరం నేర్చుకోవడం, మార్కెట్ సైకిల్స్ని అర్థం చేసుకోవడం, మన పర్సనాలిటీకి సూటయ్యే స్ట్రాటజీని డెవలప్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కీలకమే. మరి వీటన్నిటి సారాంశమేంటి? బిగ్ పిక్చర్లో చూస్తే, హిమాంశు స్ట్రాటజీని చూస్తే, అది కేవలం టెక్నికల్ అనాలిసిస్ మీదో ఫండమెంటల్ మీదో ఆధారపడలేదు. ఆయన రెండింటినీ కలిపారు. వాటితో పాటు మార్కెట్ సైకాలజీని, అన్నింటికన్నా ముఖ్యంగా రిస్క్ మేనేజ్మెంట్ని చాలా ఎఫెక్టివ్గా ఇంటిగ్రేట్ చేశారు. అంటే సక్సెస్ఫుల్ ట్రేడింగ్ అంటే ఏదో ఒక మ్యాజిక్ ఫార్ములా కాదు. కాదు, అదొక హోలిస్టిక్ అప్రోచ్. వ్యూహం, క్రమశిక్షణ, రిస్క్ కంట్రోల్, కంటిన్యూయస్ లెర్నింగ్, ఇవన్నీ కలిస్తేనే స్థిరమైన ఫలితాలు సాధ్యమవుతాయి. చక్కగా చెప్పారు. ఈ చర్చ విన్న తర్వాత శ్రోతలు ఆలోచించటానికి మేమొక ప్రశ్న వదిలి వెళ్తున్నాం. హిమాంశు ఇంతగా నొక్కి చెప్పిన ఈ రూల్ బేస్డ్ అప్రోచ్, డిసిప్లిన్ అనేవి కేవలం ట్రేడింగ్కేనా, లేక మన జీవితంలో మనం తీసుకునే ఇతర నిర్ణయాలకు, మన గోల్స్ రీచ్ అవ్వడానికి కూడా ఈ ప్రిన్సిపల్స్ అప్లై అవుతాయా? మంచి ప్రశ్న. ఆలోచించండి. ఈ విశ్లేషణ మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాము.